హలో హాయ్ అస్సలాము అలైకుమ్ వెల్కమ్ టు షైనాజ్ హోమ్ షెఫ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు ఫిష్ ఫ్రై అండ్ సింపుల్గా ఎలా ఫిష్ ఫ్రై చేసుకోవాలో చూపిస్తానండి. మీరు చాలా పదకొండి ఇలా పీసెస్ చాలా చిన్నగా ఇలా కొట్టించుకోండి పల్చగా. 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ½ టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు అండి. మనం ఫిష్కి మాత్రం ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలండి. చాలా తక్కువ, తొందరగా ఉప్పు తీసేసుకుంటుంది ఫిష్, కాబట్టి మనం కొంచెమే వేసుకున్నామండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి అంతా. ముక్కలకంతా మొత్తం మసాలా మొత్తం పట్టేటట్టు ఫ్రై చేసుకోండి. దీంట్లో ఇంకేం అవసరం లేదండి. దీనివల్లే టేస్ట్ ఎక్కువ వస్తుంది, చాలా బాగా వస్తుంది మీకు. మనం ఇలా మొత్తం కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక ½ అన్ అవర్ పెట్టుకుంటే తర్వాత ఫ్రై చేసుకోవాల్సిందే అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా గ్యాప్ వచ్చేసిందండి, నా వీడియో లేట్ అయిపోయాయి ఈసారి. అందుకే ఈసారి మీకోసం ఫిష్ ఫ్రై చేద్దామని చూపిస్తున్నానండి. కారం మాత్రం ఇప్పుడు కలుపుకోకండి. లాస్ట్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసిన తర్వాత దానిపైన మనం కొంచెం లైట్గా ముక్కల మీద చల్లుకుందామండి, అంతే అండి. ఇప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి ఒక ½ అన్ అవర్ వరకు. ఇప్పుడు చేపల ఫ్రై చేసుకుందామండి. కడాయి పెట్టుకున్నాం. కడాయిలో ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకుందామండి. ఇంత ఆయిల్ సరిపోతుందండి. మనం ఇప్పుడు ఫిష్ కొంచెం ఆయిల్ వేడైపోయిన తర్వాత ముక్కల్ని వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో తీసారు కదా, ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది. చూసి ఒకసారి కలుపుకొని మనం ఆయిల్ వేడైపోయిన తర్వాత దాంట్లో వేసుకుందామండి. తీసేసుకుందామండి. అయిపోయిందండి. ఇప్పుడు మనం సైడ్కి ఫ్రై తీసేసుకుందామండి. చూసారా అండి, ఇప్పుడు మిగిలిన చేప ముక్కల్ని కూడా అలానే సేమ్ ఫ్రై చేసుకుందామండి. మనం చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏం లేదండి, చాలా సింపుల్గా మీరు ఇంట్లో చేసుకోవచ్చండి. ఇలా మూత 2 మినిట్స్ పెట్టుకోండి, అంతే, ఎక్కువ పెట్టుకోకండి. సరే అండి, ఫ్రై పీసెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందామండి. పైన ఇలా లైట్గా చల్లుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం
టేస్ట్ చేసేయడమే. చాలా క్రిస్పీగా, చాలా ఫ్రై చాలా బాగుంటుందండి. చూసారండి, మా పిల్లలు ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. వాళ్ళు రెడీగా కూర్చున్నారు. ఇలా అయితే ఫ్రై చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి ఎక్కువ ముళ్ళులు కూడా ఫ్రై అయిపోతాయి కాబట్టి అంత ముళ్ళులు ఉండవండి. టేస్ట్ कर बेटा, ठीक मैं तोड़ दूँ दो. हाँ जरा जरा చూసారా అండి, कैसा है बेटा? सुपर है. अरे हाँ तू भी टेस्ट कर, जरा टेस्ट कर. ठीक 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 కాటే. చూసారండి, కొంచెం చూసి తినిపించండి పిల్లలకి. ఫ్రై కాబట్టి అంత అన్నీ ఏమి ఉండవండి, ఇవి జాగ్రత్తగా తినిపించండి పిల్లలకు చూసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షెనాజ్ హోమ్ షెఫ్ కిచెన్ అండి. థ్యాంక్ యూ.